మనం చెప్పుకోపోయేది రీడింగ్ రూల్ కాదు, స్పెల్లింగ్ రూల్. సిఏపి క్యాప్, కేఏపి క్యాప్, రెండు కరెక్టే కదా. కానీ మన స్పెల్లింగ్లో మన సిఏపి యూజ్ చేస్తాం, కేఏపి ఎందుకు యూజ్ చేయు? ఇది కానే కదా. కానీ సి ఎందుకు యూజ్ చేస్తాం, కే ఎందుకు యూజ్ చేయమని మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? లేదా మీ పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అయ్యి సి ప్లేస్లో కే ప్లేస్లో సి రాస్తున్నారా? రీడింగ్ ఎంత ఇంపార్టెంటో రైటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్, స్పెల్లింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ ట్రిక్స్ని ఫాలో అవి సి క సౌండ్ వచ్చినప్పుడు సి యూజ్ చేస్తామా, కే యూజ్ చేస్తామా చూడు. ఈరోజు టాపిక్ అర్థమైంది కదా, సి అండ్ కే కన్ఫ్యూజన్. సో వెల్కమ్ బ్యాక్ టు ఫోనిక్స్ మమ్ ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఆ రెండు సౌండ్స్ ఒకటే అయినప్పుడు స్పెల్లింగ్లో ఎక్కడ ఏది యూజ్ చేయాలని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళు ఒక రూల్ని క్రియేట్ చేశారు. ఆ రూలే క్యాట్ అండ్ కైట్ రూల్. సో ఒక్కసారి నేను మీకు ఇమేజ్ చూపిస్తాను. సో మనం రూల్స్ని నార్మల్గా చెప్తామా పిల్లలకి? కాదు కదా, స్టోరీ లాగా. సో ఇట్స్ స్టోరీ టైం. సికి కేకి ఒక మంచి ఫైట్ జరుగుతుందన్నమాట. ఎందుకంటారా? క అన్నప్పుడు సి వెళ్ళిపోతుందంట, ఇంకొకసారి క అన్నప్పుడు కే వెళ్ళిపోతుందంట. ఇద్దరు వెళ్ళిపోయి లేదు నేను ఉంటాను అక్కడ అని ఫైట్ స్టార్ట్ చేశాయంట. సో అప్పుడు ఆ రెండు ఇద్దరం ఒకే సౌండ్ చేస్తాం కదా, మరి ఎలాగా ఏం చేద్దాము అని ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు మన వొవెల్స్ వచ్చాయంట ఆల్ఫాబెట్స్లో. వొవెల్స్ తెలుసు కదా, AEIO U. సో ఆ ఆల్ఫాబెట్స్ వచ్చి ఏమన్నాయంటే ఎందుకు మీరు ఫైట్ చేస్తున్నారు అంటే, ఇద్దరం ఒకే సౌండ్ చేస్తాం, క స్పెల్లింగ్ వచ్చినప్పుడు ఎవరు వెళ్ళాలో తెలియట్లేదు అంటే అప్పుడు వొవెల్స్ అంటే ఓకే, ప్రతి వర్డ్లో ఓవెల్ ఉంటుంది. సో ప్రతి వర్డ్లో మేము ఉంటాము, మేము వచ్చినప్పుడు మీరు రండి అంటారనమాట. అది ఎవరు వచ్చినప్పుడు రావాలి అంటే సో అవి వొవెల్స్ని డివైడ్ చేసుకుంటాయి, అంటే పంచుకుంటాయి. నీకు కొన్ని వొవెల్స్, నాకు కొన్ని వొవెల్స్ అని. అలాగా సి ఎవరెవరిని తీసుకునిందంటే AOUని సి తీసుకునింది. అలాగే ఇంకా AEIOUలో C3 తీసేసుకునింది కదా, రిమైనింగ్ ఎన్ని మిగిలాయి? 2. సో కే వచ్చి I అండ్ ఈ లెటర్ని తీసుకుంది. కానీ కే కొంచెం సాడ్గానే ఉంది. ఎందుకు? సికి 3 వచ్చాయి, నాకు 2 వచ్చాయి అని. అప్పుడు మన సెమీ వొవెల్ వచ్చింది. ఎవరు సెమీ వొవెల్? Y and W. సో Y వచ్చి నేను కూడా సగం సెమీ వొవెల్నే కదా, సో నేను కూడా నీ దగ్గరే వచ్చి ఉంటానని కే దగ్గర వచ్చి ఉంటుందన్నమాట. సి ఎవరెవరిని తీసేసుకునింది? OAUని. కే ఎవరిని తీసుకునింది? IEYని. సో ఎప్పుడైనా కూడా క సౌండ్ వచ్చి దాని పక్కనే వొవెల్స్ AOU కానీ ఉంటే మనం సి రాస్తాం. అదే ఎగ్జాంపుల్స్ చూద్దామా? సో చూసారు కదా, అదే వొవెల్స్లో ఇప్పుడు కే వచ్చిందనుకోండి, ఏమొస్తాయో చూద్దాం. పిల్లలకి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఈ స్టోరీ చెప్పచ్చు. అలాగే ఈ పిక్ కూడా నేర్పించవచ్చు. ఈ పిక్లో చూసారంటే సికి మనం క్యాట్ షేప్ ఇచ్చి సి ఐస్లో OAU ఐస్ నోస్ని క్రియేట్ చేసాం. అలాగే కేక్ వచ్చి కైట్ లాగా IEYని పెట్టాం. సో పిల్లలకి ఇది చూపించినప్పుడు ఈజీగా గుర్తుంటుంది. ఇవి నేర్పించేసిన తర్వాత ఇలా వర్క్షీట్స్ కూడా ప్లాన్ చేయొచ్చు. మనం ఇచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా క సౌండ్ వస్తుంది, ఎవరు వస్తారు అని పిల్లలకి ఒక చిన్న గేమ్ లాగా కూడా టెస్ట్ చేయొచ్చు. మరి క్యాంగ్రూ అండ్ కోలాలో ఈ రెండిట్ల యానిమల్స్లో సి కాకుండా కే ఎందుకు వచ్చిందంటారా? యాజ్ నేను ఎర్లీ చెప్పినట్టు దోస్ ఆర్ నాట్ ఇంగ్లీష్ వర్డ్స్. అవి మనం లోన్ వర్డ్స్ అనొచ్చు, అంటే పక్క లాంగ్వేజ్ నుంచి తీసుకున్నట్టు అనమాట. మాత్రం లోన్ వర్డ్స్. సో దే ఆర్ స్పెషల్ యానిమల్స్, నాట్ రిలేటెడ్ టు ఇంగ్లీష్ వర్డ్స్ అని. కానీ అక్కడ
క ప్లేస్లో కే ఉంటుంది, క ప్లేస్లో కే ఉంటుంది, రెండిట్లో ఈవెన్తో ఓఏయు ఉన్న. సో ఈ బొమ్మను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే రైమ్ విధంగా, సి టేక్స్ ఓఏయు, కే టేక్స్ ఐఈవై. ఎలాగ చెప్పొచ్చు అంటే సి టేక్స్ ఐఈవై. సో అలా నేర్పించవచ్చు అనమాట. సో ఒక స్పెల్లింగ్ రూల్ చూసాం కదా. ఇంకేదన్నా స్పెల్లింగ్ రూల్స్ మీకు డౌట్ ఉండి ఇంకా మీ కిడ్స్ కన్ఫ్యూజ్ అవుతుంటే కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో చేద్దాము.